నమస్తే వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్ నా పేరు మానస ముందుగా ముఖ్యాంశాలు భారత్ ను ప్రపంచంలోనే ప్రథమ స్థానంలో నిలబెట్టేందుకు ప్రధాని మోదీ నిరంతరం కృషి చేస్తున్నారు రాజ్యాంగంపై సదస్సులో సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు టీటీడీ మాజీ ఏవీఎస్ఓ సతీష్ కుమార్ ది ముమ్మాటికి ప్రభుత్వం చేసిన హత్యే తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తిన ఎమ్మెల్యే వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి తాటిపత్తి చంద్రశేఖర్ తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో వైభవంగా లక్ష కుంకుమార్చన లక్ష్మీ అష్టోత్తరం లక్ష్మీ సహస్రనామాలను వల్లించిన అర్చకులు శంషాబాద్ విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టివేత ఐరన్ బాక్స్ లో దాచిన 1.55 కోట్ల విలువైన 11 బంగారు బిస్కెట్లు స్వాధీనం ఒకప్పుడు చాయ్వాలాగా జీవితం ప్రారంభించిన నరేంద్ర మోదీ ఈ రోజు దేశానికి ప్రధానమంత్రి కాగలిగారంటే అందుకు కారణం భారత రాజ్యాంగం కల్పించిన అవకాశాలేనని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు దేశాన్ని ప్రపంచంలోనే ప్రథమ స్థానంలో నిలబెట్టేందుకు ప్రధాని మోదీ నిరంతరం కృషి చేస్తున్నారని ఆయన ప్రశంసించారు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయవాదుల సంఘం ఆధ్వర్యంలో భారత రాజ్యాంగం 75 సంవత్సరాలు అనే అంశంపై నిర్వహించిన సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు ఈ కార్యక్రమానికి భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ పిఆర్ గవాయ్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ తదితరులు హాజరయ్యారు. All of us has to remember Ambedkar ji. Ambedkar has given excellent constitution for all of us. All times tested constitution. I am here as a chief minister. Our Gawai ji is here as CJI. Our CJ from High Court, we are all because of him. That is the strength of our constitution. Even beauty of our constitution, Narendra Modi ji has claimed very proudly, I was a Chaiwala. Chaiwala has become Prime Minister of India and also not only Prime Minister of India, great Prime Minister of India ever we have seen. He will create a record. That is the beauty of this constitution to uplift people. We have seen so far originally 17 crore voters, now around 97 crore voters in 24. So many elections, so many democracies we are seeing. One of the best democracy in the world, India, no doubt about it. Countries are progressing in communist countries because there is no election. Countries are progressing in rulers, kingdoms, even Gulf countries. Being a democratic country, we are progressing very well. For all these things, if you can go back again, with all my wisdom, I have seen so many things in this country. I born 1950. After adopting the constitution, after 3 months, all judiciary, all advocates, some advocates may be there, senior to me, but majority born after adoption of constitution. I was CM 1978. Then 80 I became minister. 95 I became chief minister. I have seen so many public policies in this country. Only one public policy, if you can see, so many judgments also all advocates have seen. Pre-economic reforms, post-economic reforms. టీటీడీ మాజీ ఏవీఎస్ఓ సతీష్ కుమార్ ది ముమ్మాటికి ప్రభుత్వం చేసిన హత్యనని పరకామణి చోరీ కేసులో వైసీపీ నాయకుల పేర్లు చెప్పాలని ఆయన్ను మానసికంగా వేధించి చనిపోయేలా ప్రేరేపించారని ఎమ్మెల్యే వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి తాటిపత్తి చంద్రశేఖర్ విమర్శించారు తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ సతీష్ కుమార్ కేవలం ప్రభుత్వ వేధింపులతోనే మరణిస్తే దాన్ని హత్యగా ప్రచారం చేస్తూ వైసీపీ నేతలను నిందిస్తున్నారని ఆక్షేపించారు. టీటీడీ మాజీ ఏవీఎస్ఓగా ఉన్నటువంటి సతీష్ గారు అనుమానాస్పదంగా మృతి చెందారు. ఈ సతీష్ కుమార్ గారు ఈ నెల 6వ తారీఖు ఆయన దర్యాప్తులో భాగంగా సిట్ అధికారులు అతన్ని ప్రశ్నించారు. ఆ ప్రశ్నించేటటువంటి సమయంలో ప్రైవేటు వ్యక్తి తనతో పాటు నేర ప్రవృత్తి కలిగినటువంటి ఒక రౌడీ పక్కన పెట్టుకొని అతన్ని విచారించినట్టుగా కూడా వార్తలు వచ్చాయి.
ఈ నెల 14వ తారీఖు మళ్ళీ విచారణకు హాజరు కావాలి. గతంలో విచారణకు హాజరైనప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నేతలపై అనేక ఆరోపణలు చెప్పి ఒప్పుకోవాలని, వారి మీద వాంగ్మూలం ఇవ్వాలని, వారిని ఇరికించాలని విపరీతంగా ప్రెషర్ చేశారు. అతన్ని మానసికంగా క్షోభకు గురి చేశారు. విపరీతంగా అతన్ని ఒత్తిడి చేశారు. ఒక చిన్నపాటి అధికారి ఐఏఎస్ని ఐపీఎస్ని పదుల సంఖ్యలో మందిని ఇవాళ పోస్టింగ్లు ఇవ్వకుండా పక్కన పెట్టినటువంటి ఈ కూటమి ప్రభుత్వంలో ఒక ఎస్ఐ తట్టుకోగలడా? విపరీతంగా ప్రెషర్ చేసి మానసికంగా క్షోభకు గురి చేసి ఈరోజు అతని మరణానికి కారణమైంది ఈ ప్రభుత్వం. ఇది ఖచ్చితంగా ప్రభుత్వం యొక్క హత్య అని తప్పక చెప్పాల్సిందే. ఎంత కట్టు కదా, ఎంత దుర్మార్గమైనటువంటి కదా. మర్డర్ జరిగింది అని వాళ్లే ప్రచారం పోస్టుమార్టం కంప్లీట్ కాకముందే పట్టాభి అనే వ్యక్తి అధికార ప్రతినిధిగా కూర్చొని తెలుగుదేశం ఆఫీస్లో మర్డర్ అని తేల్చేస్తాడు. దాదాపుగా 12 గంటల 30 నిమిషాలకి రాత్రి ఆ రాయలసీమ ఎక్స్ప్రెస్లో ఎక్కినటువంటి వ్యక్తి ఇంటి నుంచి బయలుదేరింది 7ంటికి. మరి 7 నుంచి 12:30 మధ్యలో ఏం జరిగింది? ఆ రాయలసీమ ఎక్స్ప్రెస్ గుంతకల్లు గుత్తి దాటిన తర్వాత తాడిపత్రికి వస్తుంది. తాడిపత్రికి దాదాపు 5-6 కిలోమీటర్ల ముందు ఈ ఘటన జరిగినట్టుగా పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగినట్టుగా చెప్తున్నారు. మరి తాడిపత్రిలో వచ్చినప్పుడు తాడిపత్రికి రైలు చేరుకున్నప్పుడు ఎవరన్నా రైల్వే సిబ్బంది గమనించాలా లేదా? శుక్రవారం రోజే ఈటీవీలో స్క్రోలింగ్లు వస్తాయి. ఈ సిఐ సతీష్ గారి వీపు మీద గొడ్డలతో నరికినటువంటి ఆనవాళ్లు కనపడుతున్నాయి. వైద్యులు ప్రాథమికంగా నిర్ధారించినటువంటి రిపోర్టు ప్రకారం అని స్క్రోలింగ్లు వస్తాయి ఈటీవీలో శుక్రవారం రోజే. మరి గొడ్డలతో నరికితే అతను A1 బోగీలో 29వ బెర్త్లో ఉన్నాడు. 54 మంది ఆ బోగీలో ఉన్నారు. ఏసీ బోగీ అంటే అనేక చోట్ల ఆగుతూ వస్తుంటుంది, ప్రయాణికులు దిగుతుంటారు, ఎక్కుతుంటారు, టీసీలు ఉంటారు. వచ్చినటువంటి ప్రయాణికుల్ని వాళ్ళు రిసీవ్ చేసుకొని వెరిఫై చేస్తుంటారు. పోలీసు వారు ఉంటారు. రాత్రిపూట నడిచేటటువంటి రైళ్లలో ఖచ్చితంగా పోలీస్ సిబ్బంది ఉంటుంది. మరి ఇన్ని స్టేషన్లు దాటుకుంటూ తిరుపతి చేరిన దాకా ఎవరు గమనించలేదా? మరి 29వ బెర్త్ పక్కన ఇంకొక 5 బెర్తులు ఉంటాయి కదా, పక్కనే ఉంటాయి కదా. 6 బెర్తులు ఒక చోట ఉంటాయి కదా. మరి మిగిలిన 5 ఎవరు గమనించలేదా? తాడిపత్రిలో ఎవరు కంప్లైంట్ చేయలేదా? అధికారులు ఎవరు కూడా దాన్ని, ఆ రక్తపు మరకలను కానీ, ఆ దాడి జరిగినటువంటి ఆనవాళ్ళను కానీ ఎవరు కనిపెట్టలేదా? ఒక మర్డర్ జరుగుతున్నప్పుడు, ఒక దాడి జరుగుతున్నప్పుడు, ఒక హత్యా ప్రయత్నం జరుగుతున్నప్పుడు కేకలు, అరుపులు వినపడతాయి కదా. ఉన్నటువంటి 54 మందిలో ఎవరికి ఇవి వినిపించలేదా? కట్టు కథ, అడ్డగోలు కట్టు కథలు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో కార్తీక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని లక్ష కుంకుమార్చన సేవ వైభవంగా జరిగింది. ఆలయంలోని శ్రీకృష్ణ ముఖమండపంలో శ్రీ పద్మావతి అమ్మవారిని ఆశీలను చేసి ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు అర్చకులు శాస్త్రోక్తంగా లక్ష కుంకుమార్చన సేవ నిర్వహించారు. ఈ సందర్భంగా అర్చకులు లక్ష్మీ అష్టోత్తరం, లక్ష్మీ సహస్రనామాలను వల్లిస్తూ అమ్మవారిని కుంకుమతో అర్చన చేశారు. పెద్ద సంఖ్యలో మహిళలు ఈ సేవలో పాల్గొన్నారు. महामायायै नमः ओम नित्यानंदायै नमः ओम नित्यबोधायै नमः ओम नित्यबोधायै नमः ओम नादिन्यै नमः ओम नादिन्यै नमः ओम जनमोदिन्यै नमः ओम जनमोदिन्यै नमः ओम महाकाल्यै नमः ओम महाकाल्यै नमः ओम तिलोत्तमायै नमः ओम तिलोत्तमायै नमः ओम काल्यै नमः ओम काल्यै नमः जय नमः ओम जयायै नमः ओम जयायै नमः ओम विजयायै नमः ओम विजयायै नमः ओम जयन्ती नमः ओम जयन्ती नमः ओम अपराजितायै नमः ओम अपराजितायै नमः ओम इडापिंगलिका मध्यमृणाली तन्तुरूपिण्यै नमः ओम इडापिंगलिका मध्यमृणाली तन्तुरूपिण्यै नमः ओम यज्ञेशान्यै नमः ओम यज्ञेशान्यै नमः ओम गौर्यै नमः
ఓం గౌర్యై నమః ఓం ఈశానాయై నమః ఓం ఈశానాయ నమః ఓం అంశవాహిన్యై నమః ఓం సంసవాహిన్యై నమః ఓం నారాయణ్యై నమః ఓం నారాయణ్యై నమః ఓం ప్రభాధారాయై నమః ఓం ప్రభాధారాయై నమః ఓం జాహ్నవీ నమః ఓం రుద్రరూపిణ్యై నమః ఓం రుద్రరూపిణ్యై నమః ఓం రుద్రేకాదశిన్యై నమః ఓం రుద్రేకాదశిన్యై నమః ఓం పుణ్యాయ నమః ఓం పుణ్యాయ నమః ఓం కళ్యాణ్యై నమః ఓం కళ్యాణ్యై నమః ఓం లాభకారిణ్యై నమః ఓం లాభకారిణ్యై నమః ఓం దేవదుర్గాయై నమః ఓం దేవదుర్గాయై నమః ఓం మహాదుర్గాయై నమః ఓం విఘ్ననాశకాత్మికాయై నమః ఓం దశవాయుజయాకారాయై నమః ఓం దశవాయుజయాకారాయై నమః ఓం కళాషోడశ సంయుతాయై నమః ఓం కళాషోడశ సంయుతాయై నమః. ఈ బ్రహ్మోత్సవాలన్నవి మానవులందరికీ కూడా తరుణోపాయాలు. చూడండి, ఆ తల్లి చక్కగా బుగ్గన చుక్క పెట్టుకొని కళ్యాణ తిలకాన్ని ధరించి చక్కగా చామంతి పుష్పమాలికలతో సమస్తమైన దివ్యాభరణాలను ధరించి పసుపు పచ్చని వస్త్రాన్ని ధరించినటువంటి జగన్మాత తామరల వంటి కన్నులు కలదై 2 ఆభరణాలు, పచ్చల హారాలు, మంగళసూత్రాలు ధగాయమానంగా మెరిసిపోతూ శోభిల్లుతూ లోకాలను అనుగ్రహిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దిశను మార్చే విధంగా విశాఖ సిఐఏ సమ్మిట్ వేదికగా నిలిచిందని భీమవరం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ పొలిట్ బ్యూరో సభ్యురాలు తోట సీతారామలక్ష్మి తెలియజేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్ శ్రమతో ఆంధ్రప్రదేశ్ పెట్టుబడుల కేంద్రంగా రూపొందించడానికి విశాఖ సిఐఏ భాగస్వామ్య సదస్సు నిలిచిందని అన్నారు. ఈ సదస్సు పెట్టుబడుల ద్వారా గ్లోబల్ దృష్టి ఏపీ వైపుకు మళ్లిందని, రాష్ట్ర అభివృద్ధికి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చేస్తున్న కృషిని ప్రజలు గమనిస్తున్నారని తెలియజేశారు. ఏపీలోని ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర, రాయలసీమ 3 ప్రాంతాలకు సమాన పెట్టుబడులు వచ్చేలా మంత్రి లోకేష్ సమాలోచనలు జరుపుతున్నారని అన్నారు. ఇప్పటికే 613 ఒప్పందాల ద్వారా 13,25,716 కోట్ల పెట్టుబడులు, 16,13,188 ఉద్యోగాలు రావడం రాష్ట్ర అభివృద్ధికి, పెట్టుబడిదారుల నమ్మకానికి ప్రత్యక్ష సాక్ష్యమని అన్నారు. అంచనాలకు మించి ఏపీలో పెట్టుబడులు రావడంపై చంద్రబాబు, లోకేష్ల శ్రమ ఫలించిందని ఆమె పేర్కొన్నారు. మన రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా మన 14-15 తారీఖులో వైజాగ్ మహానగరంలో చాలా పెద్ద ఎత్తున సిఐఏ అంటే పరిశ్రమల పెట్టుబడుల కోసం మరి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే పరిశ్రమల మంత్రి లోకేష్ గారు కానీ తదితర మంత్రులు అందరూ కూడా సమక్షంలో చాలా భారీ ఎత్తున ఈ సదస్సు జరగడం చూసాం. మనందరం కూడా దీని లక్ష్యం ఒక్కటే, రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి కూడా ఏ నిరుద్యోగ సమస్య లేకుండా ఉపాధి కల్పించాలని. దాదాపు చాలా దేశాల నుంచి అక్కడున్న పరిశ్రమలు పెట్టే వాళ్ళందరూ రావటం, ముఖ్యంగా 13 లక్షల కోట్లు పెట్టుబడులు పెట్టే విధంగా కూడా ఒప్పందాలు జరిగినాయి. అదేవిధంగా దీనివల్ల వైజాగ్లోనే కాకుండా రాయలసీమలో కూడా ఉన్న అక్కడ యువతకు కానీ నిరుద్యోగులకు కానీ ప్రతి ఒక్కరికి కూడా అవకాశాలు కల్పించే విధంగా కూడా ఈ పరిశ్రమలు ఉన్నాయి. దీంట్లో దాదాపుగా 16 లక్షల మంది ఉద్యోగాలు వచ్చి ఉపాధి అవకాశాలు ఉంటాయని మనం అందరం కూడా చూడటం జరిగింది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో మనం ఉమ్మడి జిల్లా నుంచి విడిపోయిన తర్వాత మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యంగా పరిశ్రమలు దాదాపు అందరం చూసాం. ఏదైతే గడిచిన 5 సంవత్సరాల వైఎస్ఆర్ ప్రభుత్వంలో పరిశ్రమలు వచ్చినవే వెనక్కి వెళ్ళిపోయినవి, పెట్టుబడులు పెట్టిన వాళ్ళు కూడా రాకుండా వెనక్కి తిరిగి వెళ్ళిపోవడం మనందరికీ తెలుసు, ప్రజలందరూ కూడా చూశారు. ఈ రోజున ప్రతి ఒక్కళ్ళు కూడా, ఎందుకంటే ఇప్పుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి అనుభవం గల నాయకుడిగా ప్రతి ఒక్కళ్ళు కూడా ఆయన మీద నమ్మకంతో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే విధంగా కూడా ముందుకు రావటం చాలా చాలా అభినందనీయం. అదేవిధంగా ఈ రోజున చాలా పెద్ద ఎత్తున వైజాగ్లో ఏదైతే ఉందో ఈ సిఐఏ సదస్సు చాలా బ్రహ్మాండంగా 14-15 తారీఖుల్లో మనం జరగటం చూసాం. దీంట్లో మమేకమై ప్రతి ఒక్కళ్ళు కూడా మరి ఈ రోజున రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఒక నమ్మకంతో ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ పరిశ్రమల మీద మరి పెట్టడం జరుగుతుంది. ఈ సందర్భంగా మరి దాదాపుగా 2 రోజులు జరిగిన సదస్సులకి విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి విజయవంతం అయింది కూడా.
కాదు ఇది. అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్లో మొన్న ఏదైతే జరిగిందో ఆ సదస్సు విజయవంతం చేసిన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, మరి అందులో పాల్గొన్న మంత్రులకి, ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇప్పుడు కాసేపు ప్రకటనలు.